అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ నా ఎంట్రీ చూసారు మేకప్ రెడీ అవ్వడం నేను అస్సలు చూపించలేదు ఎందుకనంటే అది రొటీన్ కాంటెంట్ కాబట్టి సో రెడీ అయిపోయాను బోనాల జాతర ఈవెంట్కి యుఎస్ నుంచి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒకే ఒక రోజు గ్యాప్లో ఇదన్నమాట కరెక్ట్గా మధ్యాహ్నం పీక్ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద టైమింగ్ డిఫరెన్సెస్ సో చూద్దాం ఇప్పుడే ఆల్రెడీ 12:30 అవుతుంది ఇప్పుడు డైరెక్ట్గా ఫోటోషూట్కి వెళ్తున్నా ఫోటోషూట్కి వెళ్ళిన తర్వాత అసలు ఈరోజు ఈవెంట్లో నేను ఎక్కువ కాకుండా మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఓకే సో ఎస్ ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ ఒక వడ్డానం ఒకటి వేసుకుంటే అయిపోద్ది అనమాట ఐ విల్ సీ యూ డౌన్ స్టేర్స్ ఎట్ ద ఫోటోషూట్ ఓకే అందరికీ నమస్కారం మా బోనాల జాతర సెట్కి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న ఈ సెట్ నా ఎంట్రీ అయిపోయిన తర్వాత అటుపక్క ఇటుపక్క ఒక 40 మంది ఆర్టిస్టులతో దడదడలు ఆడబోతుంది సో ఎస్ ఇంతవరకు అయితే మీకు తెలుసు ఇక్కడ ఎవరిని కలిపేయాలన్నా లేరు వెంకీ మిస్టర్ వెంకీ కెన్ ఐ హ్యావ్ యూ ఇన్ మై వ్లాగ్ మిస్టర్ వెంకీ he is with me since almost na industry beginning first show దగ్గర నుంచి అదుర్స్ అనే షో నా ఎంట్రీ మల్లెమాలలో అక్కడ నుంచి మా ఇద్దరి డెబ్యూ నీ డెబ్యూ ఓకే అక్కడ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నాం హౌ ఆర్ యు వెంకీ సూపర్ వెంకీ ఈ రోజు నన్ను నైట్ 8 o'clock ఇంటికి పంపించేస్తా అది అవుదమ్మా నవ్వే Kishore garu, please come. Let's welcome the captain of the ship, Play Media Raraj, Divanenoli Kishore garu. Welcome back to India. Welcome back to India. Safe ga. Happy ga vachesam. Baga enjoy chestunnam anni na chinna paleru pedda paleru iddarto paatu ellanu US ki ade నాకు డైరెక్టర్ తీసుకెళ్ళాలి US మా డైరెక్టర్ గారు నన్ను తీసుకోకుండా ఫుకెట్ కి వెళ్ళేసి వచ్చారని నేను US కి వెళ్ళేసి వచ్చా అండ్ బై ద వే మా కిరాక్ గర్ల్స్ మా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ కి 9.9 రేటింగ్ వచ్చింది ఎస్ అదిదా సర్ప్రైజ్ ఇప్పుడు మా చిన్నపాలేరు వచ్చేస్తున్నాడు మిస్టర్ చిన్నపాలేరు యుఎస్ రీజన్ హౌ ఆర్ యు Yes, I'm written from US. That's is everything okay? How was Tampa? How was Tampa's weather? Tampa weather is very excellent. At a time Surudu, at a time Chandrudu, at a time rainbow. Yeah. So, Maamula ledu. How was your first time experience in the US? Very, very great pleasure experience. And embassy suits and Tampa, Florida, all are great experience. And especially US roads, very broad, very broad. Very US girls? US girls, very white.
నైట్ ఎక్కడికో వెళ్ళారని విన్నాను నేను. ఎక్కడికి? అలా చిన్నగా అలా చిన్నగా ఏంటి? చిన్న క్లబ్ అలా అంటే యూఎస్ లో కామన్ అంట. పెద్దపాలేరు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ స్ట్రిప్ లో కట్టేశారు ఆయన. ఓకే ఫ్రెండ్స్, స్క్రిప్టింగ్ అయిపోగానే స్టేజ్ మీద కలుద్దాం. సీ యూ, బై. మై డియరెస్ట్ ఫ్రెండ్స్, స్క్రిప్టింగ్ అయిపోయింది. ఎక్కువ హడావిడి ఏముంటుంది. మేము ఆల్రెడీ వర్క్ చేసే టీం మా ఆదివారం టీమే కాబట్టి స్క్రిప్టింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తే అందరూ వచ్చేస్తారు. అది వచ్చేసిన తర్వాత హోప్ఫుల్లీ నైట్ 12 అవుతుందని అంటున్నారు వీళ్ళు. అంత లేట్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయే ప్రయత్నం అంతా నా చేతిలోనే ఉంది కాబట్టి చేసేస్తా. సో ఇప్పటివరకు నా వ్లాగుల్లో ఎప్పుడు కనిపించని ఒక వ్యక్తి, ఎక్కువ మాట్లాడని ఒక వ్యక్తి, మిస్టర్ నరేంద్ర ఈజ్ ఆల్సో హియర్. నరేంద్రతో కూడా నా జర్నీ జీ తెలుగు నుంచి ఎవరు అడిగాడు నిన్ను? అదెందుకురా నరేంద్ర, హౌ ఆర్ యు? ఫైన్. అంతే, ఇంత మాట్లాడటమే ఎక్కువ. ఓకే, సీ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనతో పాటు మిస్టర్ మమ్మం మహేష్. కంగ్రాచులేషన్స్, ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ రోజు జరగబోతుంది మా స్టేజ్ మీద నా చేతుల మీదగానే. పండంటి పిల్లతో నెక్స్ట్ ఈవెంట్ లో రావాలని మహేష్ చాలా సాఫ్ట్, అలాంటి సాఫ్ట్ కి ఇంకో సాఫ్ట్ యాడ్ అయింది శాండ్రా. అలా కనిపిస్తుంది అంతే కానీ కాదు. కాదా? పర్సనల్ బ్లాగ్ ఇది. అవును, పబ్లిక్ టెలికాస్ట్ అవుతుంది కదా. టెలికాస్ట్ అయింది. దొరికిపోయాడు, దొరికిపోయాడు శాండ్రా. దిస్ ఇస్ ఫర్ యూ. చాలా సాఫ్ట్ అన్నమాట, చూసారు కదా. ఇప్పుడు శాండ్రా వచ్చినాక ఎలా మారుతాడు చూడండి, అపరిచితం. బట్ ఎస్, హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సమా ప్రయాణం నేను చూస్తుంటాను. మీరు మొన్నే అఫీషియల్ చేసిన వీడియో కూడా చూసాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సో స్వీట్. ఏమన్నా చెప్తావా? యాక్చువల్లీ నేను నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన స్టార్ మా పరివారంలో నువ్వు ఎప్పుడైతే మన ఉగాది జాతకాలు చూసి చెప్పావో, యాక్చువల్లీ నువ్వు ఏదైతే అన్నావో అదే జరుగుతా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ సో అదనమాట. సో అంతా మన శ్రీముఖి నోటి సెలవు అనమాట. సో గుడ్ లక్ శ్రీముఖి. ఏంటి మీ కూతురికి శ్రీముఖి అని పేరు పెడతావా? పెట్టొచ్చు, ఏముంది. థ్యాంక్ యూ మహేష్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గోల్కొండలో ఇద్దరు కొండలు వచ్చేసారు నా పక్కన. అర్జున్ కొండ, మణికొండ, నిఖిల్ కొండ, అండ్ ఇంకో బండ దారా, అండ్ ఇంకొక మనం కాదురా, మనం 5 లేకపోతే ఛానల్ ఏమైపోతుంది? మీకు
వీడు ఒక్కడే సినిమా చూసారా? సూర్య గారి సినిమాలో సూర్య ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, డ్రగ్స్ పక్కలో పెట్టుకుని అలా లేడు చూడండి, సేమ్ అలా కాదు. నేను ఏనర్ గడ్డ పేయాల్సి వచ్చింది, సో దానికోసం గడ్డం తీసా. దానివల్ల ఇట్లా ఈ విషయం ఇందులో చెప్తే చెప్పావు, బయట అన్నపూర్ణలో ఉన్నావు, బయట చెప్ప కొడతారు ఏనర్ గడ్డ. ఆల్రెడీ మొన్న వేసినప్పుడు కూడా కొట్టారు చాలా మంది. అందగాడు మాట్లాడతాడు. నా బోలే అంటే హీరో, ఇద్దరు హీరోలు కలిస్తే ఇలాగే ఉంటది, కలకలగా ఉంటది. Our busy hardworking Nano sir. Our talented. Already channel ఇప్పుడేమంటారు? లేట్ అవుతుంది. ఆఫ్టర్ కేబీకేజీ తర్వాత మళ్ళీ పరివారంలో అమ్మా ఆ పరివారం ఎపిసోడ్ లో మొత్తం అదే ఉందమ్మా. నాకు ఏడుపు వచ్చింది చూసి, మమ్మల్ని ఓడిపోయారు అంటే నాకు బాధేసింది. లేదు, మేము నిజంగా జనాల మనసులు గెలుచుకున్నాం, అది మా అక్కకు కూడా తెలుసు. బట్ yes 9.9 రేటింగ్ వచ్చిందంటే అది కేవలం 9.9 లో 5 పాయింట్స్ మక్కే, 2 పాయింట్స్ నాయి, 1 పాయింట్ 9.9 నేను 1 పాయింట్ యాదమ్మ రాసిది. అయ్యో ఉన్నాడు పాప, చాలా కష్టపడేవాడు గెటప్ ప్లేసి. మా ఫైనల్ కేబీకేజీ ఫైనల్ ఎంత వచ్చిందో తెలుసా? 9.9 రేటింగ్. రీసెంట్ టైమ్స్ బిగ్ బాస్ తర్వాత దట్ ఈస్ ద హైయెస్ట్. బిగ్ బాస్ తర్వాత షోస్ లో దట్ ఈస్ ద హైయెస్ట్ రేటింగ్. వి అచీవ్ దట్. కుక్కు విత్ జాతరత్నాలు చూస్తున్నామండి. నాకేం అభిప్రాయం లేదు, వెళ్ళండి. కుక్కు విత్ జాతరత్నాలు ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ 7 వచ్చింది. బట్ మా అక్కని నేను చాలా మిస్ అవుతున్నాను. అప్పుడప్పుడు ఇలా వచ్చి కలుసుకుంటాను, లేదంటే రీల్స్ లో మెసేజ్ చేసుకుంటా ఉంటాం. మొన్న యుఎస్ కి నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. బికాజ్ యు లుక్ లైక్ ఎ ఫారినర్. కేబీకేజీ వ్లాగ్ షూటింగ్స్ లో నేను అందరితో మాట్లాడించాను కానీ నిఖిల్తో మాట్లాడించలేకపోయాను, ఎందుకంటే వాడు దొరకడు అంత ఈజీగా. బ్రేక్ దొరికిందనంటే బయటికి వెళ్ళిపోతాడు కాబట్టి. సో మిస్టర్ నిఖిల్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ మిస్ శ్రీమతి. హౌ ఇస్ లైఫ్? గోయింగ్ గ్రేట్. హౌ ఇస్ వైఫ్? హౌ ఇస్ లైఫ్? వైఫ్ ఇంకా లేదు. లైఫ్ ఇస్ గుడ్. లైఫ్ ఇస్ గుడ్. సూపర్. సో ఎస్, మీరు ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి వెరీ సూన్ ఛానల్స్ లో కనిపించబోతున్నారు? ఇంకా యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతానికి చేస్తా, బట్ నాట్ వ్లాగ్స్. కొంచెం టైం తీసుకొని కొంచెం మంచి. అసలు కుకింగ్ చేస్తావు కదా, అంత మంచి కుకింగ్ చేస్తావు బిగ్ బాస్ హౌస్ లో, అది ఇది ఒక ఛానల్ పెట్టుకొని నీ రెసిపీస్ అవి ఇవి అన్ని షేర్ చేసుకుంటే పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ కదా. అంటే రెసిపీస్ తెలుసు కానీ ఐఎమ్ బిజీ విత్ లిటిల్ మూవీస్, వెబ్ సిరీస్, సాంగ్స్. We are waiting for you to shine. మరి బోనాల జాతర ఈవెంట్ ఈ రోజు ఎట్లయితుంది చెప్పు వాళ్ళకి? కలర్ఫుల్ గా ఉంది. ఆబ్వియస్లీ అందంగా హోస్ట్ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా, నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, బట్ దట్స్ ఐ సా దట్ ఇంటర్వ్యూ. ఆ చిన్న బిట్ మాత్రం ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరూ ఇది చేశారు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బోనాల జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది, కలర్ఫుల్ గా జరుగుతుంది యాజ్ ఆల్వేస్. అండ్ చాలా మంది ఉన్నాం ఈ రోజు. ఫుల్ గోల రచ్చ హడావిడి ఉంది. రంబోలో చేస్తున్నారు. యాంకర్ తప్ప అందరూ మాట్లాడుతున్నారు షోలో. నేను తప్ప అందరూ. సో ఈ రోజు ఎవరు గెలుస్తారు? అందరూ గెలుస్తాం. అందరూ గెలుస్తారు. బోనాలు ఒక అందరు పండగ కాబట్టి అందరూ గెలుస్తాం. ఓకే, ఫైనల్లీ వాట్ డు యు వాంట్ టు సే టు మై సబ్స్క్రైబర్స్? ప్లీజ్ కీప్ లవింగ్ her like I do. Please keep supporting us like you do. And I really want to see you in a very big heights.
అండ్ మనం కలిసి ఒక సినిమాకి నువ్వు నాకు ప్రీ రిలీజ్ కి నువ్వు హోస్ట్ గా చేయాలని కోరిక ఉంది. ఫ్యాంటాస్టిక్, అది అతి త్వరలో జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు లైక్. ఇంతకీ ప్రస్తుతానికి మీరు సింగిలేనా కాదా అని? నేను హ్యాపీగా ఉన్నానా? ఐఎమ్ సింగిల్. I am ready to mingle. హడావిడిగా సాగుతుంది, అసలు బ్రేక్ దొరకట్లే. నేను వీలైనంత నాకు క్లోజ్ ఉన్న వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిపిద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా జ్యోతక్క నా లడ్డు బంగారు. హౌ ఆర్ యు? ఆల్ గుడ్. సో ఎస్, మా జ్యోతక్క ఎప్పుడు స్టార్ మాకు వచ్చినా, ఏ ఈవెంట్కి వచ్చినా, నా పరివారానికి వచ్చినా మినిమం గ్యారంటీ ఉంటుంది. మా ముచ్చట కొన్ని గేమ్స్ ఆడతలే అని ఓడిపోయినా అని చెప్పేసి కొంచెం ఇప్పుడు గెలిపించింది ఒకటి గెలిపి. సో జ్యోతక్క ఎలా అవుతుంది బోనాల జాతర? ఎస్ సూపర్. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఛానల్స్లో ఇట్లాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడంతా వేరేలాగా ఉంటుంది, ఇప్పుడు జనరేషన్కి కూడా తెలుస్తుంది కాబట్టి. అండ్ మేమందరం మంచిగా రెడీ అయ్యి అందరితో ఆటలాడుతున్నాం కాబట్టి ఈ పవర్ పటాక ఉంది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. ఎస్, సో ఎప్పుడు ఇలానే మేము ఇద్దరిని లవ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాది నిజామాబాద్, మీది నిజామాబాద్. మాది నిజామాబాద్, మీది నిజామాబాద్ కాదు. నాకు శ్రీముఖి తెలిసేంత వరకు, శ్రీముఖితో నేను షో చేసేంత వరకు నాకు యాంకర్స్ అనేటోళ్ళు వేరే ఇష్టం ఉంటుండే. బట్ వన్స్ శ్రీముఖిని నేను బిగ్ బాస్లో చూసిన దానికన్నా దాన్ని స్టేజ్ మీద చూసినాకన్నా నేను ఇష్టపడ్డా. ఎప్పుడు చెప్తా, ఇప్పుడు ఎవరన్నా ఉండని దాని మీద కామెంట్ వేస్తే తీసుకుంటుంది. వచ్చిన ఫ్యామిలీస్ మాట్లాడకపోతే వాళ్ళకు కూడా ఫుటేజ్ ఇస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళ స్క్రీన్లో స్పేస్ ఇస్తుంది. స్టార్ట్ నుంచి ఎండ్ అయ్యేదాకా ఇదే ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది. ఇంటికి పోతా అనేది మేము పోతా అంటే ఎందుకు వచ్చారు మీరు, దీనికే కదా ఉండాల్సింది చెప్తుంది. ఇంత ఎనర్జీ ఎట్లుంటుందో. మేము కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు జనరల్గా సీనియర్ ఆర్టిస్టులు ఒక కేటగిరీ, మేమందరం ఒక కేటగిరీ, ఇట్లా కొన్ని షోస్లో చూసినాం అనమాట. అబ్బా ఎందుకు వచ్చినామని అనిపిస్తుండే. బట్ శ్రీముఖికి హీరోయిన్ వచ్చినా, చిరంజీవి గారు వచ్చినా, శివజ్యోతి వచ్చినా ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలో అట్లనే మర్యాద ఇస్తుంది. అది నాకు ఇష్టం. అది నాకు చాలా ఇష్టం శ్రీముఖి. దీని బర్త్డే కూడా నేను అదే చెప్పిన, హ్యాపీగా ఉంటుంది నాకు. ఐ లవ్ యూ అంటే. Thank you so much. So yes, please subscribe to Shivajyoti. హలో, నువ్వు రెగ్యులర్ గా బ్లాగ్స్ పెట్టు తప్పకుండా. మీ నిజామాబాద్ ఇల్లు యూపీవా? తప్పకుండా. వెరీ మీ సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ మన శ్రీముఖి నిజామాబాదే కదా, వాళ్ళ అమ్మ రీల్స్ చేసి పెడుతుంది కదా, మరి వీళ్ళు ఎప్పుడు పెడతాదట, ఇల్లు ఎప్పుడు పెడతాదట నన్ను అడుగుతున్నారు. వెరీ సూన్. నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను, రేపు నిజామాబాద్ పోతున్నా నేను. అయితే ఈసారి కొంచెం వీలు చూసుకొని ప్లీజ్ హోమ్ టూర్ చేసేస్తా. అండ్ అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబర్ ని నేను ముఖ్యంగా మీకన్నా ఎక్కువ గంగులీకి అభిమానిని నేను. సీజన్ 3లో పరిచయం అయింది నా జ్యోతక్క నాకు. సీజన్ 3లో ఆఫ్ కోర్స్ హౌస్ లో ఉన్నాక ఎవరికైనా పడాల్సిందే. బట్ బయటికి వచ్చేసిన తర్వాత మాత్రం జ్యోతక్క లాంటి మనిషి ఇట్లా షోలో ఉందనంటే అరే మన మనిషి ఉందిరా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎస్, నాకు మీరు చూసినట్టుగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మేము ఎక్కడ కనిపించకపోయినా, కలవకపోయినా శ్రీముఖి కావాలన్నా నా లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది దానికి ఒక, అంటే దాని లైఫ్ లో ఏం జరుగుతుందో నాకు అంత తెలియదు కానీ, బట్ నా లైఫ్ లో వాట్స్ హ్యాపెనింగ్, నేను ఏం సఫర్ అవుతున్నా, ఏం అచీవ్ చేసినా తెలుసు. ఇది బిగ్ బాస్ కన్నా సీసీ కెమెరా. సో నా గురించే కాదు, నాకు నచ్చడానికి ఇంకొక పాయింట్, దాని మనుషులు అనుకునేటోళ్ళ గురించి ఒక కన్ను ఉంటుంది అన్నమాట. వెరీ సూన్ వీళ్ళింట్లోకి ఒక చిన్నారి మహాలక్ష్మో లేకపోతే ఒక చిన్నారి కృష్ణుడు ఎవరన్నా వస్తే వాళ్ళని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. బోనాల పండుగ కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడే సభాముఖంగా అడుగు. పెళ్లి అయిపోయింది నాడు, పెళ్లి కాదు, ఇన్ ఫ్యూచర్ నాకు ఖచ్చితంగా శ్రీమంతం అవుతుంది కదా. శ్రీముఖి నా బర్త్డేకి విష్ చేస్తుంది కాల్ చేసి. నా గృహప్రవేశానికి రాలేకపోయింది కానీ ఐ హోప్ నాకు శ్రీమంతం అయ్యేటప్పుడు శ్రీముఖి ఉంటుంది అనుకో. నీ చేతులకి గాజులు వేసేది ఫస్ట్ నేనే. థ్యాంక్స్ బంగారం. థ్యాంక్ యూ. ఓకే, మేము మళ్ళీ షూటింగ్ చేసుకుందాం. బై. 2 hours later. టైం కరెంట్లీ ఎంత అవుతుందండి మీరే చెప్పండి? 10:45 అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ. ఇంకో పర్ఫార్మెన్స్ చేసేది చాలా ఉంది, ఇంకొక గంట 2 గంటలు పట్టొచ్చు. బట్ నాకు ఎప్పుడు అలవాటు కెమెరామెన్స్ని ఫాస్ట్గా పంపించేస్తాను నేను, క్లోజింగ్ అన్నా చేసుకుందామని. సో ఎస్, ఒకవేళ నేను క్లోజింగ్ షూట్ చేయకపోతే ఇది ఇవాళ మా బోనాల జాతర. I hope you all enjoyed. మళ్ళీ మరొక వ్లాగ్లో కలుసుకుందాం. Until then, tara bye bye. Do like, share and subscribe.